హాయ్ ఆల్ నమస్తే అందరికీ. ఈరోజు వచ్చి ఈ వీడియో ఫైనల్ వీడియో అండి. థర్డ్ డేది ఫైనల్గా ఇప్పుడు మేము ఈ 2 డేస్ నుంచి థర్డ్ డే వరకు ఎంత సేల్ చేసాము ఏంటి అనేది మీకు చెప్తాను ఈ వీడియోలో అనేది. వీడియో చివరి వరకు చూడండి. అండ్ మార్నింగ్ అయితే మా వారు వెళ్ళిపోయారు నా స్కూటీ తీసుకొని. ఎస్టర్డే వచ్చేసి కార్ అక్కడే పెట్టేశాం కాబట్టి ఇంకా నేను మా తమ్ముడు స్కూటీలో అయితే మా వారి షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. లాస్ట్ 2 డేస్‌లో తెలియలేదు కాబట్టి అంతగా టైమింగ్స్ ఫస్ట్ డే వచ్చేసి ఎర్లీగా వెళ్ళిపోయాము. సెకండ్ డే 2:00కి అలా వెళ్ళాము. మా వారన్నారు ఇంకా ఈవినింగ్ ఏదో స్టార్ట్ అయ్యేది. సరే ఈవినింగ్ 4కి అలా వచ్చేయమన్నారు. అందుకే 4కైతే పిల్లలకి ఫుడ్ చేసి తినిపిచ్చేసి ఇంకా మేమైతే షాప్ దగ్గరికి వచ్చేసాను. బండి ఇక్కడే పెట్టేసినాం. ఇప్పుడు ఈ బండిలో అయితే నెక్స్ట్ ఈవెంట్ దగ్గర నుంచి తెచ్చిన మెటీరియల్ అంతా ఆ కార్లో వేసుకొని నేను మా వారైతే బయలుదేరి వెళ్ళిపోతాము. సో షాపు క్లోజ్ ఉంటుందని మా వారు బోర్డు అయితే ప్రిపేర్ చేసి పెట్టున్నారు. ఎందుకంటే అక్కడికి ఈవెంట్ దగ్గర వెళ్ళినప్పటి నుంచి కాల్స్ అయితే వస్తున్నాయంట. షాప్ ఓపెన్ ఉందా లేదా, ఎన్ని డేస్ వరకు ఓపెన్ ఉంది అని. ఫస్ట్ డేనే చేయాల్సింది ఈ పని. మేము ఇలా రాయకపోవడం వల్ల చుట్టుపక్కల వారు సేమ్ మేము చేసేది కొన్ని అయితే కాపీ చేస్తున్నారు, అవే పెడుతున్నారంట. అందుకే మా వారైతే బోర్డు నోట్ చేసి పెడుతున్నారు. ఇక్కడ షాపు ఈరోజు టుమారో వరకు క్లోజ్ ఉంటుంది. టుమారో టిల్ 11కి షాప్ ఓపెన్ ఉంటుందని బోర్డులో నోట్ చేస్తున్నారు. రెగ్యులర్ టైంకి వచ్చి మా వారితో షాప్ ఓపెన్ పెట్టారు. ఇప్పుడు 4 అవుతుంది, 3:34 అవుతుంది టైము. ఈ టైంకి అయితే మేము డైరెక్ట్ షాప్ క్లోజ్ చేసేసి ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. బేసిక్ పనులు ఉంటాయి కదా, అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ముందు రోజే సెటప్ అంతా ఉంది కాబట్టి ఇంకా పెద్ద కష్టమేమి ఉండదు. లాస్ట్ వీడియోలో అయితే సెకండ్ వీడియోలో అంతా సెటప్ అంతా చేంజ్ చేసాం కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో కూడా చూసేయండి. సో నేను ఇక్కడైతే పరాఠాలు హాఫ్ డన్ చేస్తున్నాను పన్నీర్ రోల్ చేయడానికి. సో ఈ వీడియో ఫైనల్ డే కాబట్టి ఫస్ట్ డే వచ్చేసి మా సేల్ వచ్చి 40,000 అయిందండి. అలా వెళ్ళి అయితే ఈవినింగ్ టైంలో ఇక్కడ మిగిలిన స్టాల్స్ దగ్గర కూడా ట్రై చేసి వచ్చేసాము. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇక్కడైతే బర్గర్ తీసుకున్నాను. నాకైతే పెద్దగా నచ్చలేదు. మా వారు అన్ని ట్రై చేయాలి కదా అని చెప్పేసి మా వారికి ఇచ్చేసాను. ఇంకా మా మరిది అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఈ చిన్నకైతే స్టార్ట్ అయిపోయింది సేల్ అనేది. సో సెకండ్ డే రోజైతే 42,000 అయిందండి సేల్ మొత్తం డే మొత్తానికి. అండ్ థర్డ్ డే ఫైనల్గా ఈ రోజు వచ్చేసి డే బై డే ఒక 3,000 అట్లా గ్రో అయితే ఉంది. ఫైనల్ డే వచ్చేసి 43,000. టోటల్ వచ్చేసి మాకు 60,000 వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. అన్ని ఖర్చులు, అక్కడ టెంపో రెంట్స్, పిల్లలు వర్క్ చేయడానికి వచ్చిన పిల్లల రెంట్స్, మెటీరియల్ ఖర్చు అంతా పోను 3 డేస్ ఈవెంట్లో అయితే మాకు 60,000 ప్రాఫిట్ అయితే వచ్చింది టోటల్గా. ఈవెంట్ స్టాల్ రెంట్స్ అన్ని పోను అంతైతే సేల్ చేసాము. అండ్ ఇక్కడ ఈ చిన్న పాపను చూసారు ఎంత తెలివైందంటే మమ్మల్నే మోసం చేసి ప్రైజ్ ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోయింది. మాకు తెలుసు అంటే మా స్టాల్ ఇక్కడే పక్కన ఉంది, మా మమ్మీ అక్కడ ఉందని చెప్పేసి నాకు ఇది కావాలి, ఈ చీజ్ కావాలి, ఈ టైప్ కావాలని అడిగి మరి అన్నీ వేయించుకునింది. అండ్ నేను డబ్బులు మమ్మీని అడిగి తీసుకొని వస్తా అని చెప్పేసి జంప్ అయిపోయింది. అయినా చాలా క్యూట్గా అనిపించింది. మేము ఏమనలేదు, ఇంకా వదిలేసాము. సో అందరూ అయితే ఫ్రైస్ తిని ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్ డే ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. హ్యాపీ అనిపించేసింది. ఫస్ట్ టైం కదా ఈ కాలేజ్లో. మాకు నెక్స్ట్ టైం యాక్చువల్గా మార్నింగ్ డే టైంలో వేరే క్యాంపస్లో ఉందన్నమాట, అక్కడ కూడా పెట్టుకోవచ్చు అన్నారు. మాకు థర్డ్ డే తెలిసింది. సరేలే అని చెప్పేసి ఈసారికి అయితే వదిలేసాము. నెక్స్ట్ టైము ఏదైనా ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా నెక్స్ట్ ఇంకా మంచిగా చేసేది. అందుకు ఈ లాస్ట్ ఫైనల్ డే ఎందుకు రిస్క్ తీసుకోవడం, పరుగులు తీయడం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అట్లా అటు సైడ్ ఏం పెట్టలేదన్నమాట. కాలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసి అయితే చూసి వచ్చాము. ఆ వీడియోస్ మా వారి ఫోన్లో ఉన్నాయి, దీంట్లో యాడ్ చేయలేకపోతున్నాను. సో ఇదండి ఫైనల్ డే ఈవెంట్ అయితే ఇలా అయితే జరిగింది. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఇందులో ఏదో ఒక పార్ట్ నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఫైనల్గా అయితే షాప్ అయితే ఎండ్ చేసేస్తున్నాం, క్లోజ్ చేసుకొని. పూర్తి మెటీరియల్ అంతా నైట్ టెంపో పిలిచామన్నమాట. ఫస్ట్ డే వచ్చిన టెంపోనే ఇది. ఈ టెంపోలు అంతా షిఫ్ట్ చేసుకొని అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక్కొక్కరు వైండప్ చేసుకొని వెళ్తున్నారు వాళ్ళంతా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఒక మంచి ఈవెంట్తో అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.